దాంది. టీసీగా రావాల్సిన వ్యక్తి డాక్టర్ గా వస్తే ఆ ప్యాసింజర్ ఆ పేషెంట్ పరిస్థితి ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. Let's welcome them. ఏమండి అదేంటి నా 2 రోజుల నుంచి దుప్పటి నుంచి బయటికి రాలేదు? ఏమండి ఏమండి హలో తమ్ముడు అక్క ఒకసారి అర్జెంట్ గా ఇంటికి రారా. అర్జెంట్ గా రమ్మాను. ఏమైంది? మీ బావగారిని టీసీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి దుప్పట్లో ఉన్నారా, బయటికి రావట్లేదు. బావా బావా చిన్న పిల్లలాగా టీసీ ఉద్యోగం ఎందుకు తీస్తారు? 2 రైళ్లే పట్టాలమ్మా. అక్క మీ ఆయన మామూలు కాదే. అవును బావా, పట్టాలు ఎందుకు అమ్మేసా బావా? రైల్వే ఆస్తిని మీ సొంత ఆస్తులాగా భావించండి అన్నారు. సరే మన ఆస్తే కదా 2 పట్టాలమ్మా. రైల్వే ఆస్తిని సొంత ఆస్తి అనుకోమన్నారు, అమ్ముకోమనలేదు. పోనీలేరా తమ్ముడు, జరిగింది ఏదో జరిగిపోయింది. మీ బావగారు అలా దుప్పట్లో నేను చూడలేకపోతున్నాను రా. ఆయనకి ఏదో ఉద్యోగం చూసి పెట్టరా. ఏదో ఉద్యోగం ఎందుకక్క? ఆల్రెడీ బావా ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేశాడు కదా. బావ చేత అదే హాస్పిటల్ పెట్టేస్తే సరిపోద్ది కదా. ఆర్ఎంపీ డాక్టర్ ప్రాక్టీస్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది కదరా. తలనొప్పికి ఏ టాబ్లెట్ ఇస్తారు? సారిడాన్. ఒంటి నొప్పులకి డోలోఫార్. అది చాలు బావా హాస్పిటల్ పెట్టడానికి. హాస్పిటల్ పెట్టాలని పెట్టుబడి కావాలి కదరా. మై హూనా పెట్టుబడి నాది, ట్రీట్మెంట్ నీది. వచ్చిన దాంట్లో 50-50 నీది నాది. అది కాదురా బామ్మర్ది, కరెక్ట్ బావా నేను చూసుకుంటాను పదా. హాస్పిటల్ రెడీ రా బావా. అదేంటి బావా డాక్టర్ కోట్ వేసుకోమంటే టీసీ కోట్ వేసుకున్నావు? టీసీ కోట్ తీసి బావా. నోర్మీరా, నా ప్రాణం తీసుకుంటానికి ఒంటి మీద కోట్ మాత్రం తీను. అంత సెంటిమెంట్ ఫీల్ అయ్యేవాడివి పట్టాలు ఎందుకు అమ్మేసామంట? వాళ్ళు సొంత ఆస్తే అనుకోండి, ఎందుకు అనాలంట? నువ్వు ఈ నల్ల కోట్ వేసుకుని వైద్యం చేసావు అనుకో, వాళ్ళని డాక్టర్ అనుకోరు, టీసీ అనుకుంటారు. ఇది కాదు. 2 బెర్తలు ఉన్నాయంట్రా. నాకు 400-500 బెర్త్ ఉంటే ఉండగానే 3 రాదు నాకు. 400-500 బెర్తలు ఉండడానికి ఇది ట్రైన్ కాదు, హాస్పిటల్. పేషెంట్లు వస్తున్నారు బాబా, పేషెంట్ వస్తున్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే గాని టికెట్ చూపించు. టికెట్ ఏంటి? టికెట్ కొనలేదా? కిందికి దిగు, లేకపోతే ఫైన్ వేస్తానేమనుకుంటున్నావు? టికెట్ ఏంటండి? టికెట్ అంటే టోకెన్ ఉందా అని అడుగుతున్నా డాక్టర్ గారు. డాక్టర్ గారు టోకెన్ తర్వాత తీసుకుంటారు, ముందు పేషెంట్ చూడండి. ప్రాబ్లం ఎవరికి? మా బాబుకండి. నీకు ఎన్ని భోగిలు మొత్తం? భోగిలు అంటాడేంటి? భోగిలంటే పిల్లలు పిల్లలు 3 భోగిలు. 3 పిల్లలు. దాంట్లో ఏసీ భోగిలేని జనరల్ భోగిలేని. ఏసీ భోగి జనరల్ ఏంటండి? అదే ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది అడుగుతున్నారు. 2 జనరల్ 1 ఏసీ. అయినా నేను హాస్పిటల్ కి వచ్చానా రైల్వే స్టేషన్ కి వచ్చానా నాకేం అర్థమైతే అవట్లేదు. నువ్వు హాస్పిటల్కి వచ్చావు కానీ ప్రాబ్లం ఏంటి చెప్పు. వీళ్ళు అల్లరితో తట్టుకోలేకపోతున్నారు సార్. ఒకటే తలనొప్పి, వీడిని కొంచెం చూడండి. తప్పు నాన్న, అల్లరి చేయకూడదు, కూల్ గా ఉండాలి. ఏంటి అల్లరి చేయకూడదు? ఆను అల్లరి వాడు చేస్తారండి, టాబ్లెట్ నాకేస్తారండి సార్. అల్లరికి ట్రీట్మెంట్ లేదు, తలనొప్పికి ట్రీట్మెంట్ ఉంది. వీడు అల్లరి చేసిన ప్రతిసారి నువ్వు టాబ్లెట్ వేసుకుంటే నీకు తలనొప్పే రాదు. అసలు నువ్వు డాక్టర్ నేనా? మాట్లాడతావు ఒకటి, రైలు అంటావు, భోగిలు అంటావు. అసలు ఏంట్రా ఇది? అసలు నువ్వు డాక్టర్వి కాదు, నువ్వు టీసీవి. అరే బామర్ది, వాడు నన్ను టీసీ అని గుర్తించాడు రా. ఆపుతావా బావ? నువ్వు డాక్టర్ గా బిహేవ్ చేయమంటే టీసీలో బిహేవ్ చేస్తాడు బావా. నేను నమ్ముకొని చాలా పెట్టుబడి పెట్టాను బావా. సరే బామర్ది, అవును కదా. ఐఎమ్ నాట్ ఏ టీసీ, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. అలా ఉండు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. అదేంటి 3 సార్లు చెప్తారేంటి? మర్చిపోతానని. నీ భార్యను పిలు. సౌందర్య సిగ్గుపడుకో. నిన్నెక్కడో ఏదో రోజు ట్రైన్ లో ఎవరితో ఏదో భోగిలో చూసానే. ఎక్కడ ఎవరితో చూస్తే నీకెందుకు? పేషెంట్ చూడు ముందు. పేషెంట్ చూసే ముందు పేషెంట్ బయోడేటా కూడా చూడాలి, అర్థమైందా? నువ్వు అలా ఉన్నావు అంటే నేను గోదావరి దూకి చచ్చిపోతాను. గోదావరి ఎక్స్ప్రెస్ జనవరి 6వ తారీఖు ఎస్ భోగిలో అర్ధరాత్రి 1 గంట వరకు ఒక్కటి అలా తిరుగుతూనే ఉన్నావు. 1 గంట తర్వాత మీ ఇద్దరి కోసం నేను తిరిగా. ఏరా పక్కోడి భార్య సిగ్గులేదురా నీకు? ఇది నా భార్య. నీ భార్య పక్కోడు వేసుకొని తిరుగుతుందా? జనవరి 7వ తారీఖున ఈ పుట్టింటికి వెళ్తానని ట్రైన్ లో ఎవరి దగ్గరికి వెళ్ళావే? వెళ్ళావే దానికి నీ ట్రీట్మెంట్ కావాలి, అర్థమైందా?
నేను నమ్ముకొని హాస్పిటల్ పెట్టుబడి పెట్టడం చూసా. నేను పేషెంట్ డాక్టర్ లాగా చూస్తున్నాను రా. నాకు తెలియకుండా నాలో టీసీ పేషెంట్ లో ప్రయాణికుడిని చూసేస్తున్నాడు. సార్ రా బామ్మర్ది, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. నమ్మమంటావా బావా? రైలు పట్టాలు తప్పనంత వరకు నమ్మొచ్చు. నాకు తలలోపి కొంత మీ అక్క దగ్గర వెళ్ళి ఒక టీ పట్టుకురా. వచ్చేదాకా ఇక్కడే ఉండు. స్టేషన్ లో రైల్లా అలాగే ఉంటా, నువ్వు వెళ్ళరా. బావా టీ, బావా టీ. ఇలా నేను ఇస్తా. చాయ్ చాయ్ చాయ్, గరం చాయ్, వేడి వేడి టీ టీ టీ, మసాలా టీ, అల్లం టీ, చాయ్ చాయ్ చాయ్. అమ్మా ఒక టీ ఇవ్వు. ఏంటక్క ఇది? ఆయన అర్ధాంగిని కదరా, ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉన్నా. అమ్మా టీ ఎంత? 10 రూపాయలు సార్. ఆ నాన్న ఎక్స్ప్రెస్ లో 5 రూపాయలు అమ్ముతా, నువ్వు 10 రూపాయలు అమ్ముతున్నావు. అంటే పాల ధర పెరిగిపోయింది సార్, గిట్టుబాటు అవ్వట్లేదు. ప్రయాణికులు అమ్మినట్టు అమ్మకం, టీసీకి 2 రూపాయలు తక్కువ చేసి ఇవ్వండి. అంటే మీరు టీ సార్ నాకు తెలుసు కానీ బర్రకు తెలియదు కదా సార్. బర్రెలాగా ఎందుకు వాగుతావు? 10 రూపాయలు తీసుకో. ఓ వాగుతుంటారు ఎందుకో. డాక్టర్ డాక్టర్ కడుపు నొప్పి డాక్టర్. అమ్మా తట్టుకోలేకపోతే. బావా బావా పేషెంట్ వచ్చాడు బయట రా బావా, పేషెంట్ వచ్చాడు బయట రా బావా. ఆయన అలా పిలిస్తారాడు, ఆగు నేను పిలుస్తా. టింగ్ టింగ్ టింగ్. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నెంబర్ 1, 2, 3 నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ లకు వచ్చును. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఏంటి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసింది? నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రాలేదు బావా, పేషెంట్ వచ్చాడు. ఓ నేను డాక్టర్ని కదా. ఓ సారీ, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. డాక్టర్ కడుపు నొప్పి డాక్టర్. అపెండిక్స్ లా ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు? ఖమ్మం నుంచి వచ్చాను సార్. ఎలా వచ్చావు? బస్ లో వచ్చాను. ట్రైన్ లో వచ్చా? ఆపరేషన్ చేయి బావా ముందు. వాడికి నేను ఆపరేషన్ చేయాలని నాకు ట్రైన్ సౌండ్ కావాలరా. ట్రైన్ సౌండ్ పెడతాం. పెట్టు మరి. ఇదేంటి సార్, నేను ఎప్పుడు ఇలాంటి ఆపరేషన్ చూడలేదు. నేను కూడా ఎప్పుడు చేయలేదు. ఏ చక్రవర్తి, రైల్వే వాడు నువ్వు చేసిన సేవకం ఇచ్చి మళ్ళీ నీకు ఉద్యోగం ఇచ్చారా? అవునా? రా. గగనపు వీధి వీడి వలస వండిపోగిన కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగవాసం. ఆపరేషన్ చేసిన పేషెంట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నా బావా. అక్క నువ్వేనా చెప్పే? ఆయన అర్ధాంగిని కదరా, ఆయన అడుగుజాడలో అలా నడుస్తూ ఉంటానంతే. నిన్ను వాడిని నమ్ముకొని నేను హాస్పిటల్ పెట్టాను. ఆర్డర్ వేసుకొని మీరైనా ఆపరేషన్ చేయండి సార్. ఇదిగో అన్ని కత్తులు, నువ్వే ఆపరేషన్ చేసుకో, నువ్వే ఆర్ఆర్ పెట్టుకో. ఇదిగో ఆర్ఆర్ పెడుతున్నాను, చేసుకో. Start with Nagbabu sir. నీలాగా అందరం ఫాలో అయితే రైల్వే ఆస్తి అంతా మందలాగే ఫీల్ అవ్వచ్చు. ఎవరికి కావాల్సిన మొక్కలాడు అమ్మేసుకొని. బాగుంది. మెయిన్ గా ట్రైన్ ఆపరేషన్, ట్రైన్ లో ఉండగా ఆర్ఆర్ ఆ రేంజ్ లో ఎవరైనా ఆపరేషన్ చేయగలరన్న ఆలోచనే కొత్తగా ఉంది. వెరీ నైస్, చాలా బాగుంది. రోజా గారు, కొత్త కాన్సెప్ట్. టీసీని తీసుకొని దాంట్లో మీ టీ తాగాలన్నా కూడా మీ ఆవిడ రైల్వే స్టేషన్ లో లాగా టీ చాయ్ చాయ్ అనుకోవటం బాగుంది. చంద్ర ఫన్నీగా ఉంది. నైస్. డాడీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. రాజేష్ మనకి లవ్ ఏంట్రా డాడీ? అరే అమ్మాయిని చూసావా, హాయ్ చెప్పావా, బాయ్ చెప్పావా, మర్చిపోయావా అంతే. డాడీ నేను అమ్మాయికి హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పా డాడీ. హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పా డాడీ. అమ్మాయిలు ప్రేమిస్తే ఏం మిగులుతుందిరా? ఏం ఉండదు, బొచ్చు తప్ప మనకి. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరు? ఇంట్లో ఎవరు? ట్రంపు. నాకు లాగ్ చేయడం ఇష్టం ఉండదు, స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నాను. మా అబ్బాయి మీ అమ్మని ప్రేమించాడు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువ లాగ్ చేయను, మరి బయట దొబ్బాను. డబ్బు శాస్త్రం కాదు సార్, ప్రేమ శాస్త్రం. మనం పుట్టే ముందు ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, బొచ్చుతో సహా. నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. Lisa,
తెల్ల చొక్క నాకు ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి మళ్ళీ గుద్దు ఓమో నువ్వా గుద్దన అవసరం లేదు నాకు కొమ్ములు వచ్చినా కూడా పర్లేదు సిద్ధు ఇదిగో చాలు ఇదిగో ఇది 10 మంది ఉంటే ప్లీజ్ పద్ధతిగా తాగాలి అనుకో తాగాలి అదే బర్రె కుడితే తాగదు ఎంజాయ్ చేస్తూ తాగాలి సిద్ధు